క్రైస్తవులపై దాడులను అరికట్టాలని ఏఐసియు వ్యవస్థాపకులు ఎస్కే జాన్సన్ నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న మత స్వేచ్ఛ హక్కు హరించే విధంగా దళిత క్రైస్తవులపై వివక్ష కొనసాగుతుందని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మత మార్పిడి చట్టాలను రద్దు చేయాలని, దాడులకు గురైన చర్చిలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో ఏఐసియు సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 28 జిల్లాల వారీగా కొన్ని డిమాండ్ తెలియపరుస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ఏఐసియు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీ తరఫున మా డిమాండ్ తెలియపరుస్తూ క్రైస్తవ పైన జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి, మత మార్పిడి చట్టాలను రద్దు చేయాలని, క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను అరికట్టే చట్టాలను తీసుకురావాలని, క్రైస్తవులపై దాడి జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేసి తెలియపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని మా డిమాండ్ని తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా క్రైస్తవులపై దాడులను అరికట్టాలని, మత స్వేచ్ఛ హక్కులను రక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.